నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ ఈ 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఏర్పాటు చేస్తూ ఒక బులెటిన్ విడుదల చేసింది. అది మనందరికీ తెలుసు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, ఈ 3 కమిటీలను ఏర్పాటు చేస్తూ స్పీకర్ గారి కార్యాలయం ఒక బులెటిన్ విడుదల చేసింది. అయితే దీంట్లో మోర్ పర్టికులర్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క ముఖ్య విధి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన పనుల మీద సమీక్ష చేసి ఆ పనుల్లో ఖర్చు చేసిన దాంట్లో ఏమైనా తప్పొప్పులు ఉంటే, లోటుపాట్లు ఉంటే వాటిని ఎత్తి చూపి అసెంబ్లీకి తగు సూచనలు సలహాలతో ఒక నివేదిక సమర్పింపజేస్తుంది. అంటే తద్వారా ప్రభుత్వం ఏమైనా పొరపాటు చేస్తే అసెంబ్లీ ద్వారా ప్రజలకు కూడా తెలుస్తుంది అన్నట్టు. ఈ పిఏసీ చేసే పని అది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేసే పని అది. అయితే సహజంగానే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రభుత్వం వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపడమే, ప్రశ్నించడమే ప్రతిపక్షాల యొక్క బాధ్యత. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మౌలిక సూత్రం ఏదైతే ప్రతిపక్ష బాధ్యత ఉన్నదో, ప్రశ్నించే బాధ్యత, ఎత్తి చూపే బాధ్యత, ఆ మౌలిక సూత్రాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ప్రతిపక్ష నేత ఆ అసెంబ్లీలో లేదు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత సూచించినటువంటి ప్రతిపక్ష సభ్యుడికి చైర్మన్ పదవిని ఇవ్వడం అనేది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అది దేశంలో రాష్ట్రాల్లో కావచ్చు, అట్లాగే కేంద్రంలో కావచ్చు. అయితే నిన్న ఏ దశాబ్దాలుగా ఏదైతే ఆనవాయితీ వస్తున్నదో, ఏదైతే సాంప్రదాయం కొనసాగబడుతున్నదో, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని చైర్మన్గా అనుకోవచ్చు, ప్రతిపక్ష నేత సూచించినటువంటి ప్రతిపక్ష సభ్యుడికి ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించినటువంటి, కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి గౌరవనీయులు అరికెపూడి గాంధీ గారికి పిఏసీ చైర్మన్ ఇవ్వడం అంటే అసెంబ్లీ సాంప్రదాయాల్ని, నియమావళిని, అట్లనే పార్లమెంటరీ స్ఫూర్తికి కూడా విరుద్ధం. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం, దురదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం చేసే పనుల్లో లోపాలని, ప్రభుత్వం చేసే పనుల్లో ఖర్చు పెట్టిన దాంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపే అవకాశం ఇవ్వకుండా ఇవాళ ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడు సూచించిన సభ్యుడికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పిఏసీ చైర్మన్ దక్కలేదు. ఆ లోపాలని కప్పుపుచ్చుకునేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ లోపాలు ప్రజలకు తెలియకుండా చేసేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ అరికపూడి గాంధీ గారికి
అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి సభ్యుడికి చైర్మన్ చేయడానికి ఎక్కడెక్కడ ప్రతి దగ్గర కూడా వీళ్ళు పొరపాటు చేస్తూ వచ్చినారు. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఇగో ఇది లెజిస్లేటివ్ ప్రొసీజర్ అసెంబ్లీ అబ్స్ట్రాక్ట్ సిరీస్, మన తెలంగాణ రాష్ట్ర శాసనసభది. దీంట్లో చాలా క్లియర్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇది కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కమిటీ, దీంట్లో ఏమన్నారంటే ద కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 13 members of whom 9 members are elected from amongst the members of the legislative assembly and 4 members are elected from amongst the members of the legislative council. అంటే మొత్తం 13 మంది ఉంటారు. ఈ 13 మందిలో 9 మంది అసెంబ్లీ నుంచి, 4 కౌన్సిల్ నుంచి ఉంటారు అని చెప్పి ఫస్ట్ ఈ కాన్స్టిట్యూషన్ బాడీ. తర్వాత నెక్స్ట్ ఏముంది, ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్. అసలు దాంట్లో ఉన్నదే ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్. ఇక్కడ ఎలక్షన్ అని క్లియర్గా ఉంది చూడండి. కానీ దురదృష్టవశాత్తు నిన్న జరిగింది, నిన్న పిఏసి కమిటీ కావచ్చు, చైర్మన్ నియామకం కావచ్చు, ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్లో జరగలేదు, సెలక్షన్లో జరిగింది. ఎలక్షన్లో జరగాల్సిన కమిటీ సెలక్షన్లో చేసుకున్నారు. ఈ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్లో ఏమంటారంటే ఇదండి, ఏ మోషన్ ఈజ్ మూవ్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ కాలింగ్ అపాన్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ టు ఎలెక్ట్ ఫ్రమ్ అమాంగెస్ట్ దెమ్సెల్వ్స్ టు ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఒక మోషన్ మూవ్ చేయాలి అసెంబ్లీలో అన్నారు. ఆఫ్టర్ ద మోషన్ ఈజ్ అడాప్టెడ్, a program fixing the date for filing nominations, withdrawal of candidates and the election if necessary is notified or announced. అంటే మోషన్ మూవ్ చేయాలి, దాన్ని పాస్ చేయాలి, చేసి ఒక షెడ్యూల్ అనౌన్స్ చేయాలి. ఈ టైంలో ఎలక్షన్ నామినేషన్స్ తీసుకుంటాం, ఈ టైంలో విత్డ్రాల్ ఉంటుంది, ఈ టైంలో విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అవసరం ఉంటే ఎలక్షన్, ఏకగ్రీవం అయితే ఏకగ్రీవం, మళ్ళీ దాన్ని అనౌన్స్ చేయాలి. సో దురదృష్టవశాత్తు మాకు అసెంబ్లీ లాస్ట్ డే, మొన్న బడ్జెట్ సెషన్స్లో జరిగిన లాస్ట్ డే నాడు 12 గంటలకి స్పీకర్ గారు మోషన్ మూవ్ చేసినారు. చేసి ఏమన్నారంటే 2 గంటల లోపల నామినేషన్స్ ఏమన్నారు, ఓన్లీ 2 hours టైం ఇచ్చినారు, ఓన్లీ 2 hours. తర్వాత వీళ్ళు ఏమన్నారు, ఇఫ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ నామినేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ మెంబర్స్ టు బి ఎలెక్టెడ్, ద మెంబర్స్ నామినేటెడ్ ఆర్ డిక్లేర్డ్ ఎలెక్టెడ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ టైమ్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్. If the number of members nominated after withdrawal is more than number of members to be elected, election is held on the stipulated date as is mentioned in the program and the results are announced after counting. అంటే నామినేషన్ల తర్వాత విత్డ్రాల్కు డేట్ అనౌన్స్ చేయాలి, విత్డ్రాల్ తర్వాత అసలు ఎందరు ఫీల్డ్లో ఉన్నారో నోటీస్ బోర్డు మీద లిస్టు పెట్టాలి. ఒకవేళ నోటీస్ బోర్డు మీద లిస్టులో ఈ 13 మంది కంటే ఎక్కువ మంది నామినేషన్స్ ఫైల్ చేస్తే ఎలక్షన్ చేయాలి, 13 మందే నామినేషన్ ఫైల్ చేస్తే ఏకగ్రీవంగా అనౌన్స్ చేయాలి, అది కూడా అనౌన్స్ చేయాలి మళ్ళీ. ఇగో ఇంత ప్రాసెస్ని ఏమీ చేయకుండా ఒక 2 గంటలు టైం ఇచ్చి నామినేషన్లు తీసుకోమని చెప్పి, నామినేషన్లు తీసుకున్న ఒక నెల రోజులకి ఇవాళ సడన్గా బులెటిన్ విడుదలైంది అకస్మాత్తుగా. అంటే ఎక్కడ కూడా వీళ్ళు ప్రాసెస్ని కూడా ఫాలో కాలేదు.
వాళ్ళ తప్పుల్ని కప్పుపుచ్చుకోవటానికి, వాళ్ళ లోపాలు ప్రజలకు తెలియనీయకుండా చేయటానికి ఇగో ఇంత ఘోరమైన ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇవాళ వాళ్ళు వ్యవహారం చేసినారు. సరే, తర్వాత ఇది రూల్స్ బుక్, అసెంబ్లీ రూల్స్ బుక్. ఈ రూల్స్ బుక్లో పేజ్ నెంబర్ 93, 250 పారా. ఈ 250 పారాలో ఏముందంటే ద కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ షెల్ కన్సిస్ట్ ఆఫ్, అది ఇంతకుముందు చెప్పినాను, ఇక్కడ ఏమన్నారంటే ఇట్స్ మెంబర్స్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అంటే దీంట్లో ఈ రూల్ 250లో ఫస్ట్ చెప్పింది ఏంది, ద కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ 13 members of whom 9 members elected from amongst assembly and 4 members from council. The 9 members of the assembly shall be elected by assembly from the amongst its members according to the principle of proportional representation by means of the single transferable vote. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రూల్ నెంబర్ 250లో ఒకటేమో ఏ పార్టీకి ఎంతమంది మెంబర్లు వస్తారు ప్రపోర్షనల్ ప్రకారం. 119 మంది ఎమ్మెల్యేలు గల అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ 38 మంది, 39 యాక్చువల్గా, చనిపోయింది ఒక 38 మంది ఆ రోజు. 38 మందికి ఎంతమంది, ఎన్ని మెంబర్లు ఇస్తారు అనేది ఒకటి ఈ 250లో మెన్షన్ చేసింది. అది లెక్క చేస్తే 38 మందికి 3 బీఆర్ఎస్కి వస్తాయి. అట్లాగే రెండోది ఏంటంటే వీళ్ళు మెన్షన్ చేసింది ఆ ముగ్గురికి ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఆ ముగ్గురికి ఒక్కొక్కరికి ఎన్ని ఓట్లు కావాలి వాళ్ళు ఎలెక్ట్ కావాలంటే. అంటే 38 మంది, 119లో 38 మంది మా వాళ్ళు ఉంటే ముగ్గురికి ఛాన్స్ వస్తుంది. ఆ 38 ముగ్గురికి పంచితే ఒక్కొక్కళ్ళకు 13 ఓట్లు రావాలి. ఇది రూల్ నెంబర్ 250 చెప్తుంది ఎలక్షన్ ప్రాసెస్లో. అయితే అక్కడ జరిగింది ఏంది, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం ప్రకారం, ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి ఆదేశం ప్రకారం ముగ్గురు అసెంబ్లీ నుంచి స్పీకర్ గారు ఆఫీస్ మమ్మల్ని అడిగింది కాబట్టి నేను, గంగుల కమలాకర్ గారు, హరీష్ రావు గారు ముగ్గురం నామినేషన్ వేసినాం. అయిపోయింది, నామినేషన్ వేసినాం. ఇన్ని రోజులు అయింది. సడన్గా గాంధీ గారు ఇప్పుడు పుట్టుకొచ్చారు కొత్తగా. పోనీ గాంధీ గారు పుట్టుకొచ్చారు, అప్పుడు ఏమైంది, 13 మంది వేయవలసినటువంటి 13 మంది గల కమిటీకి మేము ముగ్గురం, వేరే పార్టీలు ఎవరెవరు ఎంతమంది అంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ పడ్డది ఎవరు, గాంధీ గారిది పడ్డది. అంటే 13 మంది కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేసినట్టు కదా లెక్క. అప్పుడు ఏం చేయాలి, ఎలక్షన్ చేయాలి. ఎలక్షన్ జరిగిందా, జరగలేదు. మరి హరీష్ రావు గారు నామినేషన్ ఎట్టిపోయింది, కమిటీలో వారి పేరే లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 పేర్లు ఇచ్చినాం, 3 నామినేషన్ వేసినాం. మా ముగ్గురుది ఉంటూ ఒకవేళ గాంధీ గారిది ఉంటే ఓకే, అది 13 లోపల ఉంటే. నామినేషన్లు 13 కంటే ఎక్కబడ్డప్పుడు, గాంధీ గారు కొత్తగా పుట్టుకొచ్చినప్పుడు ఎలక్షన్ ఎందుకు జరగలేదు? పోనీ మరి గాంధీ గారికి ఇప్పుడు నేను ఇంతకుముందు ఈ 250 రూల్ నెంబర్ 250 ప్రకారం ఏదైతే చెప్పినామో ప్రిఫరెన్షియల్
సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ప్రకారం 13 మంది ఓట్లు కావాలి. మరి గాంధీ గారికి ఎవరు ఏ 13 మంది సపోర్ట్ చేసినారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎవరు బలపలిచినారు? ఎట్లా వచ్చినాడు? ఇవన్నీ కూడా అంటే ఇన్ని నియమాల్ని, ఇన్ని సాంప్రదాయాల్ని తుంగలో దొక్కి వారి తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి, వారు ఏదైతే చేసే తప్పుల్ని ప్రజలకు పోనీయటానికి తెలియద్దనే ఉద్దేశంతో ఇవాళ ఈ పిఏసీ చైర్మన్ ప్రక్రియ వాళ్ళు చేసినారు. అయితే మరి గాంధీ గారు ఎవరు? ఇప్పుడు ఇదొక క్వశ్చన్. ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి అన్నారట, నేను కాంగ్రెస్ పార్టీ మనిషినే అని. ఫస్టు పిఏసీలో మిమ్మల్ని చైర్మన్ పెట్టే సందర్భంలో హరీష్ రావు గారు వేసిన నామినేషన్ ఎటుపోయింది? ఆయన పేరు ఎందుకు లేదు కమిటీలో? ఒకవేళ మీరు తీసేస్తే దేని ప్రకారం తీసేసినారు? ఎందుకు తిరస్కరణ చేసినారు? ఇవన్నిటికీ స్పీకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ గాంధీ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అంటున్నారంట, నేను బీఆర్ఎస్ పార్టీని, నేను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నేను అని. మరి ప్రపంచమంతా, సమాజం అంతా చూసింది. ఇక వారు ముఖ్యమంత్రి గారి స్వాస్థాలతో సౌండ్ లేదు దానికి, ముఖ్యమంత్రి గారి స్వాస్థాలతో వారికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నది. ఇక ఆనాటి వీడియో ఇది మొత్తం ప్రపంచమంతా చూసింది. ఇవాళ ఆయన నేను బీఆర్ఎస్ పార్టీ అన్నాడంట ప్రెస్లో. సబ్జెక్టు కరెక్షన్ నాకు వస్తుంటే చెప్పినారు ఎవరో. ఇగో ఇంత పచ్చిగా కండువా కప్పుకొని మరీ, ముఖ్యమంత్రి గారి చేతుల మీద కాంగ్రెస్ కండువా కప్పుకొని మరీ ఈనాడు ఇక ఆ రోజు, ఏ రోజు ఇది? జూలై 13వ తారీఖు నాడు, జూలై 13వ తారీఖు నాడు జాయిన్ అయినారు గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో. ఇది జూలై 14వ తారీఖు నాడు ఇగో ఈనాడు పేపరు, ఇగో ఈడ ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఏమని? సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన అరకపూడి గాంధీ. ఇగో ఇంత క్లియర్గా ఈనాడు పేపర్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్, ఇది కూడా మెయిన్ పేజీ, ఫ్రంట్ పేజీ ఆంధ్రజ్యోతి పేపర్. దీంట్లో కూడా కింద రాసినారు, కండువా కప్పి అరకపూడి గాంధీని పార్టీలోకి ఆహ్వానిస్తున్న రేవంత్. ఇంత క్లియర్గా. ఇది సాక్షి పేపర్, కాంగ్రెస్లోకి అరకపూడి గాంధీ. ఇక వారు కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు. ఇది సాక్షి పేపర్. ఇది నమస్తే తెలంగాణ పేపర్. తన నివాసంలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి. ఇది నమస్తే తెలంగాణ పేపర్. అవి తీయవా? ఎందుకు తీసు తప్ప అండి? మరి ఈనాడు పేపర్ తప్ప? ఆ వార్త తప్ప? సాక్షి పేపర్ వార్త తప్ప? ఆంధ్రజ్యోతి పేపర్ వార్త తప్ప? ఈ వార్తలు తప్ప? మరి తప్పు అయితే మరి తెల్లారైనా ఖండించేది ఉండే. వారు వీళ్ళు తప్పు రాసినారు పేపర్ వాళ్ళు,
నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని తెల్లారినాడు ఖండించేది ఉండే గాంధీ గారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఒక సభ్యుడికి చైర్మన్ పదవి ఇచ్చి, పిఏసీ చైర్మన్ పదవి ఇచ్చి ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా కూని చేసింది. ఇది చాలా అన్యాయం. నేను ఇంతకుముందే చెప్పినట్టు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు ఇట్లా ప్రతిపక్షాలకు కాకుండా ప్రతిపక్ష పార్టీ నేత సూచించిన సభ్యుడికి కాకుండా వేరే వాళ్లకు పిఏసీ చైర్మన్ ఇవ్వడం అనేది భారతదేశంలో ఇది మొదటిసారి కావచ్చు బహుశా. అన్ని రాష్ట్రాల్లో, అటు కేంద్రంలో, లోక్సభలో, అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతని కన్సల్ట్ చేసి మీ సభ్యుడికి ఏ సభ్యుడికి ఇవ్వాలా అని అపోజిషన్ లీడర్ని కన్సల్ట్ చేసి స్పీకర్ గారిని నియమిస్తారు పిఏసీ చైర్మన్ని. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. మన రాష్ట్రంలోనే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇగో ఈ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాండ్ బుక్ ఇది. ఈ హ్యాండ్ బుక్లో తెలంగాణ లెజిస్లేటివ్ హ్యాండ్ బుక్ ఇది. ఈ హ్యాండ్ బుక్లో పేజీ నెంబర్ 65లో చాలా క్లియర్గా ఇదొక ఫర్ ద ఫస్ట్ టైం ఏ మెంబర్ ఆఫ్ ద అపోజిషన్ వాజ్ అపాయింటెడ్ ఏ చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఫర్ 1958-59. This practice is continued since then. 1958-59 సంవత్సరంలో ప్రతిపక్ష పార్టీ సభ్యుడు పిఏసీ చైర్మన్గా అపాయింట్ అయినాడు మొదటిసారి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది అట్లనే సాంప్రదాయం కంటిన్యూ అవుతున్నదని చెప్పి తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాండ్ బుక్లో పేజీ నంబర్ 65లో ఉన్నది రాసి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంటిన్యూగా రానే వస్తున్నది. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్నారన్నట్టు ఈ రోజు మట్టుకు ఇది కంటిన్యూ జరుగుతున్నది అని. ఇట్లా ఇన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే మీకు మన అసెంబ్లీలో, ఉమ్మడి అసెంబ్లీలో చాలామందికి మా పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యనమల రామకృష్ణ గారు పిఏసీ చైర్మన్ అయినారు. నాగం జనార్దన్ రెడ్డి గారు పిఏసీ చైర్మన్ అయినారు. అయితే అట్లనే ఏతి రాజారావు గారు పిఏసీ చైర్మన్ అయినారు. ఇంకా నాగం జనార్దన్ రెడ్డి గారు అయినప్పుడైతే ఇట్లనే ఆ రోజు కూడా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాగం జనార్దన్ రెడ్డి గారి పేరుని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆబ్జెక్షన్ తీసుకున్నాడు, ఆయన వద్దు అని. అప్పుడు స్వయానా స్పీకర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు లేదు ప్రతిపక్ష నాయకుడు ఎవరి పేరు చెప్తే వారికి పిఏసీ చైర్మన్ ఇవ్వడం అనేది సాంప్రదాయం లేదండి సీఎం గారు, అది మీరు కొద్దిగా దాని గురించి మీరు పట్టుబట్టద్దు అని సీఎం గారిని ఒప్పించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారిని పిఏసీ చైర్మన్గా చేసినారు. ఇట్లా అదే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గాదా వెంకటరెడ్డి గారు అయినారు, మైసూర్ రెడ్డి గారు అయినారు. ఇట్లా చాలామంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎల్పీ లీడర్, సిఎల్పీ లీడర్ ఎవరు చెప్తే వాళ్ళని చేసినారు. మేము 2014లో మేము అధికారంలోకి వచ్చినాక కూడా అదే సాంప్రదాయాన్ని మేము కొనసాగించినాం. అదే సాంప్రదాయాన్ని కొనసాగించి 14 to 19 మేము కృష్ణారెడ్డి గారిని, దాని తర్వాత గీతారెడ్డి గారిని, వాళ్ళ సిఎల్పి లీడర్ జానారెడ్డి గారు ఎవరి పేరైతే చెప్పినారో
వారినే పిఎస్సి చైర్మన్గా నియమించారు స్పీకర్ గారు. జానారెడ్డి గారు సిఎల్పి లీడర్ ఎవరి పేరు చెప్తే వారు మొదలు కృష్ణారెడ్డి గారి పేరు చెప్పినారు. కృష్ణారెడ్డి గారు మరణించిన తర్వాత గీతారెడ్డి గారి పేరు చెప్పినారు, గీతారెడ్డి గారిని చేసినారు. అట్లనే తర్వాత 19 to 22, 23లో 18 to 23లో అప్పుడు మెయిన్ అపోజిషన్ పార్టీగా ఎంఐఎం ఉంటే ఎంఐఎం పార్టీ వాళ్ళు అక్బరుద్దీన్ గారికి ఇవ్వమంటే అక్బరుద్దీన్ గారికి ఇచ్చినాం. అట్లా మేము కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించినాం. చివరకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా పిఎస్సి చైర్మన్గా ఇచ్చినారు ఆయనకి. ఇందిరాగాంధీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారికి పిఎస్సి చైర్మన్గా ఇచ్చినారు. అట్లనే ఈ 2014 నుంచి తీసుకుంటే 2014 నుంచి 19 మట్టుకు కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 44, 545 సభ్యుల్లో వాళ్ళ సభ్యుల సంఖ్య 44. మెయిన్ అపోజిషన్ కూడా రికగ్నైజ్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా హోదా రాలేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి. ప్రతిపక్ష హోదా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని మొదలు కేవి థామస్ గారిని, తర్వాత ఖర్గే గారిని, ఖర్గే గారిని 2014 to 16 థామస్ గారు, 2016 to 19 ఖర్గే గారు పిఏసి చైర్మన్గా మోడీ గారు స్పీకర్ గారు చేసినారు. లోక్సభ స్పీకర్ గారు మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా లేకున్నా. తర్వాత నెక్స్ట్ 19 to 24 అప్పుడు వాళ్ళ సంఖ్య 54, అంటే 10% క్లోజ్లీ 10% సంఖ్య ఉన్న కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వాళ్ళు అధీర్ రంజన్ చౌదరి గారి పేరు సూచిస్తే కాంగ్రెస్ పార్టీ ఆయనని పిఎస్సి చైర్మన్గా చేసినారు. 5 years చేసినారు కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2024లో అపోజిషన్ లీడర్ ఏమో రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు ఉండగా పిఎస్సి చైర్మన్గా వారు కేసీ వేణుగోపాల్ పేరును సూచించినారు. రాహుల్ గాంధీ గారే సూచిస్తే లోక్సభ స్పీకర్ గారు కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేసీ వేణుగోపాల్ గారిని పిఎస్సి చైర్మన్గా అక్కడ ఢిల్లీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు వీళ్ళందరూ. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఇగో ఈ నలుగురిని 10 సంవత్సరాలలో నలుగురిని పిఎస్సి చైర్మన్గా నియమించింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తుల్ని. ఒక్కవేళ ఈడ రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి సూత్రం అక్కడ మోడీ గారు అనుసరిస్తే వీళ్ళు అయ్యేవాళ్ళ పిఎస్సి చైర్మన్లుగా? వీళ్ళ కేసీ వేణుగోపాల్ గారు అయ్యేవాడా పిఎస్సి చైర్మన్గా? మరి ఇక్కడ 8% 44 మంది అంటే, 10% 54 మంది అంటే, ఇప్పుడు మొన్న కూడా వాళ్ళు ఉన్నది 18%, 99 కాంగ్రెస్ పార్టీకి 18%. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 33% ఉన్నాం మేము ఇవాళ అసెంబ్లీలో. అయినా మాకు బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ పిఎస్సి చైర్మన్ ఇవ్వట్లేదు వీళ్ళు. అంటే ఢిల్లీలో ఒక సూత్రం, తెలంగాణలో ఒక సూత్రం కాంగ్రెస్ పార్టీది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు ఇగో ఎప్పుడు చూసినా ఇట్లా రాజ్యాంగం చేతిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని చెప్తా ఉంటారు. ఢిల్లీలో ఏ రాజ్యాంగం ప్రకారం మీ కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ గారికి పిఎస్సి చైర్మన్ వచ్చింది? తెలంగాణలో ఏ రాజ్యాంగం ప్రకారం మేము మా ముగ్గురులో
హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు, నేను ముగ్గురం మేము నామినేషన్లు వేసినాం. మా ముగ్గురులో మా అధ్యక్షుడు హరీష్ రావు గారి పేరు సూచిద్దాం అనుకున్నారు. మరి ఇవాళ మాకెందుకు ఇవాళ పిఏసీ చైర్మన్ దక్కలేదు? ఇక్కడ వేరే రాజ్యాంగమా? తెలంగాణలో, ఢిల్లీలో వేరే రాజ్యాంగమా? రాజ్యాంగం చేయిలో పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడుతా అంటున్న రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకు మీరంతా భయపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి? పొద్దున్న లేస్తూనే మీరు చెప్తారు హిమాచల్ ప్రదేశ్లో, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ వారు పార్టీ మారినారు, వాళ్ళ మీ అనర్హత వేటు వేయండి అని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు వాళ్ళ పెన్షన్లు కట్ చేస్తారు. అక్కడ సభ్యులు పార్టీ ఫిరాయించిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలది పెన్షన్లు కట్ చేస్తారు, అనర్హత వేటు వేస్తారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం. కానీ ఇక్కడ కూడా మీ స్పీకర్ గారు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ గారు, అక్కడేమో మీరు పెన్షన్లు తీసేస్తున్నారు, అనర్హత వేటు వేస్తున్నారు. ఇక్కడేమో పిలిచి పిఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారు. ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్లో, మహారాష్ట్రలో ఒక నీతి కాంగ్రెస్ పార్టీది, తెలంగాణలో ఒక నీతి కాంగ్రెస్ పార్టీది. ఇంకా అన్యాయం ఏంటంటే ఏ రోజైతే తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద 4 వారాల లోపల చర్యలు తీసుకోండి, షెడ్యూల్ ప్రకటించాలని ఆదేశం ఇచ్చిందో అదే రోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పిఏసీ చైర్మన్ ఇచ్చినారు. ఇంతకంటే ఎక్కువ ప్రజాస్వామ్య అపహాస్యం ఇంకోటి ఉంటుందా? మేము అడుగుతున్నాం స్పీకర్ గారిని, అరికెపూడి గాంధీ గారి పార్టీ ఫిరాయించారు కాబట్టి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినారు కాబట్టి వారి సభ్యత్వాన్ని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మా పిటిషన్ మీ దగ్గర పెండింగ్లో ఉంది. ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిటిషన్ ఉంది, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్. గాంధీ గారి మీద పిటిషన్ పెండింగ్ ఉండగా, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ ఉండగా మీరు ఎట్లా వారిని పిఎస్ఏ చైర్మన్గా నియమించినారు? అట్లనే ఇవాళ వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి, వాళ్ళు చేసే దొంగ పనులు పిఏసీలో బయటపడద్దు, లేదు పిఏసీలో ఓటింగ్ జరుగుతుంది, అక్కడ కూడా మేమే ఆధిక్యంలో ఉండాలి, అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియనియొద్దు అని ఇన్ని ప్రజాస్వామ్య ఉల్లంఘనలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య ఖూనీ నియమాల ఉల్లంఘనలు ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ చేస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందంటే, సిగ్గుందా జీడిగింజా అని అడిగితే నేను నల్లగానే ఉన్నా నాకేంటి సిగ్గు అని అన్నదంట జీడిగింజ. అట్లా నేను అన్నీ చేస్తా, మొత్తం నిన్న మునిగున్నా, నేను ఏం చేసినా నడుస్తుంది, నన్ను ఎవడేమన్నా నేను తుడుచుకొని పోతా అన్న పద్ధతిలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అసెంబ్లీ సాంప్రదాయాల్ని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది. అట్లనే ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష పార్టీల యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఉంది. ఇక్కడ
చాలా విచిత్రంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ ఎన్నిక జరగకుండానే నామినేషన్ వేసిన హరీష్ రావు గారు ఎట్లా పిఎస్ నుంచి బయటకు పోయిండు, నామినేషన్ వేసిండో లేదో తెలియని గాంధీ గారు పిఎస్సి లోపలికి ఎట్లా వచ్చిండు. అసలు ఇది హరీష్ రావు గారిని ఎందుకు బయటకు పంపించినారు, ఆయన నామినేషన్ ఏమైంది, ఇంత అన్యాయంగా ఇంత బుల్డోజింగ్గా హరీష్ రావు గారు ఉంటే మీకు ఏంది భయం, పిఎస్సిలో హరీష్ రావు గారు ఉంటే మీకేంటి భయం, మీ దొంగ పనులని మేము చేసేది ఏం చేస్తాం, మీరేమన్నా పనులల్లో ఖర్చు పెట్టిన దాంట్లో తప్పప్పులు ఉంటే దాన్ని ఎత్తి చూపి సలహాలు సూచనలు ఇస్తూ అసెంబ్లీకి నివేదిక ఇస్తాం. తద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. హరీష్ రావు గారు కావచ్చు, నేను కావచ్చు, గంగుల కమలాకర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పిఎస్సిలో ఉంటే ఒకవేళ హరీష్ రావు గారు చైర్మన్గా ఉంటే ఏం చేస్తాం, ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచకుండా కాపాడుతాం. మేము చేసేది అదే. దానికి మీకు ఉలికెందుకు, ఎందుకు హరీష్ రావు గారిని అవుట్, ఎందుకు గాంధీ గారిని ఇన్ను, దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గాంధీ గారిని అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేస్తూ ఉన్నారు. గాంధీ గారు ఈ గాంధీ గారన్నా మాకు గౌరవమే, ఆ గాంధీ గారన్నా మాకు గౌరవమే. గాంధీ గారి పేరు పెట్టి గాంధీ గారి పేరును వాడుకొని రేవంత్ రెడ్డి గారు అన్ని గలీజ్ పనులు చేస్తూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మొత్తం స్పీకర్ గారి భుజం మీద తుపాకీ పెట్టి పేల్చినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా రేవంత్ రెడ్డి గారి ఈ అప్రజాస్వామిక నియంతలా వ్యవహరించడం మానుకోవాలి. ఆయన ఆటలు సాగవు, సభ్య సమాజం చూస్తూ ఉన్నది. మొదలు ఏం మాట్లాడినావు, ఇవాళ ఏమన్నావు, మొన్న జర్నలిస్టుల మీటింగ్లకు పోయి బాగా నీతులు చెప్పినావు, తెల్లారే వచ్చి గోతులు తవ్వినావు, పిఆర్ఎస్ పార్టీ పిఎస్సి చైర్మన్ కాకుండా గోతు తవ్వేసినావు. ఇవాళ కేసీఆర్ని అంటున్నావు, వ్యవస్థల్ని ధ్వంసం చేసినావు అని కేసీఆర్ని అంటాడు. ఇప్పుడు ఎవరు ధ్వంసం చేసిన వ్యవస్థని? అనాదిగా దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఈ పిఎస్సి చైర్మన్ యొక్క సాంప్రదాయాన్ని ధ్వంసం చేసింది ఎవరివ్వాల? రేవంత్ రెడ్డి గారు కాదా? నువ్వే దొంగ అన్నట్టు నువ్వు నియంతలా వ్యవహరిస్తున్నావు, నువ్వు వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ఉన్నావు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఇంటర్వ్యూన్ కావాలి. ఇవాళ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులని అడ్డుకోవాలి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు శాసించే స్థాయి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయారా? అలా రాహుల్ గాంధీ గారికి కూడా రేవంత్ రెడ్డి వినే పరిస్థితులు లేడా? రాహుల్ గాంధీ గారి యొక్క రాజ్యాంగం మరి ఏదో చేలో పట్టుకొని తిరుగుతారో ఆ పుస్తకం, ఆ రాజ్యాంగం తెలంగాణలో లేదా? తెలంగాణకు అది పనికి రాదా? ఇవాళ ఇవన్నిటికి కూడా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. నేను ఈ సందర్భంగా ఇంత ఓపెన్గా ఇవాళ దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కూలదోసి అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అసెంబ్లీ నియమాల్ని, సాంప్రదాయాల్ని అన్నిటిని కూడా తుంగలో తొక్కి ఇంత బహిరంగంగా పచ్చిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని
నేను అభ్యర్థిస్తూ ఉన్న తెలంగాణ మేధావి లోకాన్ని, బుద్ధిజీవుల్ని దయచేసి గమనించండి. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు. మీరన్నా చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎల్పీ లీడర్ సిఎల్పీగా ఉన్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఇచ్చినాడు కేసీఆర్ పిఏసీ చైర్మన్. ఇవాళ మనం ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. జానారెడ్డి గారు ఇంటర్వ్యూ కండి మీరు. తప్పకుండా ఇవాళ మేము ఈ పిఏసీ నియామకం మీద పునరాలోచన చేయాలని చెప్పి నేను స్పీకర్ గారిని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా పార్టీ నుంచి ఫిరాయించిన వ్యక్తిని మీరు చైర్మన్గా చేసి వారితో కలిసి పనిచేయడం అనేది మాకు కష్టమైన పని అని చెప్పి మీరు గ్రహించాలి. డెఫినెట్గా వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని మేము భావిస్తూ ఉన్నాం. చివరగా మరొకసారి స్పీకర్ గారికి కోరుతా ఉన్నాం, ఈ పిఏసీ నియామకం మీద మీరు పునరాలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని, బుద్ధిజీవుల్ని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి వంటి వారిని కూడా మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఇంటర్వ్యూ కండి. ఇటువంటి సాంప్రదాయపూరితమైనటువంటి వ్యవస్థల్ని ధ్వంసం చేయడం మంచిది కాదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సిందిగా మేము వారిని కోరుతా ఉన్నాం. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని బీఆర్ఎస్ పార్టీ అన్వేషిస్తున్నది. తప్పకుండా ఇటువంటి అరాచకాన్ని, ఈ నియంత పూరితమైనటువంటి వైఖరిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, సమాయత్తం అవుతున్నది అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. తప్పకుండా మేము అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాం. ఎట్లా మొదలు మేధావులు, బుద్ధిజీవులు వాళ్ళకు కూడా విషయం తెలియాలి, వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి. దీని యొక్క దీని రిపర్కేషన్స్ ఏముంటాయి, అట్లనే గవర్నర్ని కలవడమా, కోర్టులకు పోవడమా, అన్ని మార్గాలు అన్వేషిస్తూ ఉన్నాం. అంతకన్నా మొదలే స్పీకర్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరే పునరాలోచన చేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సాంప్రదాయాన్ని పునరుద్ధరించండి. ఈ రాష్ట్రంలో, దేశంలో దశాబ్దాలుగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ధ్వంసం చేయొద్దాం, దీన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. ఇప్పటిదాకా చాలా చెప్పినాను. హరీష్ రావు గారు నామినేషన్ వేసినారు, మరి గాంధీ గారు నామినేషన్ వేసినారా? ఒకవేళ వాళ్ళు లోపల ఏమన్నా వేసుకుంటే వేసినట్టు చూపిస్తే మేము చేసేదేం లేదు. మరి అప్పుడు గాంధీ గారు నామినేషన్ వేస్తే మరి మంది ఎక్కువ అవుతారు, 13 మంది కంటే ఎక్కువ అవుతున్నారు. మరి 13 మంది కంటే ఎక్కువ అయితే ఎలక్షన్ జరిగిందా? ఒకవేళ ఎలక్షన్ జరిగితే మరి గాంధీ గారికి ఏ 13 మంది ఓటేసినారు? ఒక్కొక్క సభ్యుడికి మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడికి 13 మంది ఓట్లు కావాలి, మరి ఓట్లు వేసినారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. నేను ఇంతకుముందు చెప్పినాను క్లియర్గా, కేవలం లాస్ట్ డే నాడు 12 గంటలకు స్పీకర్ గారు మోషన్ మూవ్ చేసినారు. 2 గంటల లోపల నామినేషన్లు ఏమన్నారు, 2 గంటలు టైం ఇచ్చినారు. హరీష్ రావు గారు, నేను, గంగుల కమలాకర్ గారు మా పార్టీ నుంచి, మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము నామినేషన్లు వేసినాం. మరి హరీష్ రావు గారి పేరు లేదు ఇవాళ కమిటీలో. ఆయన వేసిన నామినేషన్ ఏమైంది? మరి మాకు తెలిసినంత మట్టుకు అప్పటికి గాంధీ గారు నామినేషన్ వేయలేదు. మరి ఇప్పుడు కొత్తగా గాంధీ గారు ఎట్లొచ్చినారు? నామినేషన్లు వేసి టైం అయిపోయి 4 రోజులు దాటిపోయింది. మరి నెల తర్వాత ఇప్పుడు గాంధీ గారు కొత్తగా ఎట్లా పుట్టుకొచ్చినారు? ఇవన్నీ కూడా సమాధానాలు ఉన్నాయి, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే తరాలుగా, దశాబ్దాలుగా అపోజిషన్ పార్టీకి పిఏసీ చైర్మన్, అపోజిషన్ పార్టీ లీడర్ ఎల్ఓపి సూచించిన వారికి ఇస్తున్నారా లేదా? మేము కూడా లాస్ట్ 10 సంవత్సరాల్లో మేము ఇచ్చినవా లేదా?
మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? మరి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు వాళ్ళు. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే ఎల్ఓపి సూచించిందా? బీఆర్ఎస్ పార్టీ ఆయన పేరును సూచించిందా? కన్సల్టేషన్లో సూచించిందా? ఏమైనా లెటర్ ఇచ్చి సూచించిందా? ఎట్లా చేసినారు ఆయన్ని చైర్మన్గా? లీడర్ ఆఫ్ అపోజిషన్ కన్సల్టేషన్లో ఆయన సూచించిన ప్రతిపక్ష సభ్యుడికి పిఏసీ చైర్మన్ ఇవ్వడం అనేది సాంప్రదాయం. ఇక హ్యాండ్ బుక్లో నేను ఇప్పుడే ఇంతకుముందు చూపించాను. ఇగో ఇది అసెంబ్లీ హ్యాండ్ బుక్. దీంట్లో పేజ్ నెంబర్ 65లో చాలా క్లియర్గా ఉన్నది. ఫర్ ద ఫస్ట్ టైం ఏ మెంబర్ ఆఫ్ ద అపోజిషన్ వాజ్ అపాయింటెడ్ as chairman of Public Accounts Committee for the year 1958-59. This practice is continued since then. అని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ హ్యాండ్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నది పేజ్ నెంబర్ 65లో. మరి ఇవాళ ఏం జరిగింది? అపోజిషన్ లీడర్ గారు ఎవరి పేరును సూచించిండు? అసలు మీరు కన్సల్ట్ చేసిర్రా? కన్సల్ట్ చేస్తే ఏ రకంగా చేసినారు? గాంధీ గారి పేరుని అపోజిషన్ లీడర్ గారు సూచించినారా? హరీష్ రావు గారు వేసిన నామినేషన్ ఎటుపోయింది? ఆయన పేరు ఎందుకు లేదు కమిటీలో? మరి గాంధీ గారు నామినేషన్ వేస్తే 13 కంటే ఎక్కువ మంది అవుతారు కదా, 14 మంది అయితే ఎలక్షన్ ఎందుకు జరగలేదు? ఒకవేళ ఎలక్షన్ జరుగున్నది అని అనుకుంటే మరి గాంధీ గారికి 13 మంది ఎవరు సపోర్ట్ చేసినారు? ఒక్కొక్క మెంబర్కు 13 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. ఆ 13 మంది ఎవరు ఓటేసినారు? ఇవన్నీ కూడా మరి శ్రీధర్ బాబు గారు మేము రూల్స్ ప్రకారమే చేసినాము, నియమావళి ప్రకారమే చేసినామంటే కాదు కదా. ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. ఇవాళ శ్రీధర్ బాబు గారు వెళ్ళి దయచేసి కేసీ వేణుగోపాల్ గారిని అడుగుమనాలే, సార్ మీరు పిఏసీ చైర్మన్ ఎట్లయినరు అని అంటే చెప్తాడు కేసీ వేణుగోపాల్ గారు. మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు లోక్సభ స్పీకర్ గారికి నా పేరు పంపిస్తే నన్ను లోక్సభ స్పీకర్ గారు నన్ను పిఏసీ చైర్మన్గా చేసినారు అని చెప్తాడు కేసీ వేణుగోపాల్ గారు. ఒకసారి పోయి కేసీ వేణుగోపాల్ గారిని అడుగుమనండి శ్రీధర్ బాబు గారిని, అన్ని రూల్స్ ప్రకారమే చేసినరా ఇక్కడ, మరి అక్కడ ఎట్లా చేసినారు, ఇక్కడ ఎట్లా చేసినారు? థ్యాంక్ యూ. ఇంకా మేము అన్ని మార్గాలను మేము అన్వేషిస్తూ ఉన్నాం, సంప్రదింపులు చేస్తూ ఉన్నాం, అన్ని స్టడీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసాన్ని ఆపవలసిన అవసరం అవుతున్నది. మేము ఈ సభ్య సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులకు, మేధావులకు అందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఇంకా ఇట్లనే చూసుకుంటూ పోతే ఈ పరిస్థితి చాలా విషమిస్తుంది. రేవంత్ రెడ్డి గారు రాను నియంతలా తయారవుతూ ఉన్నాడు. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు అనే అభిప్రాయం ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.